నమస్తే, జేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో అన్న సత్వరంలో పాల్గొన్న 5,000 మంది భక్తులు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో విజిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వ నెల మెగా ఉచిత వైద్య శిబిరం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన దాతలు. అశ్వీశుద్ధ ఏకాదశి గురువారం పార్వతీ పరమేశ్వర శాంతి కళ్యాణం పూర్ణాహుతి అనంతరం తీర్థ ప్రసాద వితరణ. కొండవాళ్ళు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో హామీనిచ్చిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. శ్రీ సిద్ధి సాయినాథ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించడం జరిగింది. ఈరోజు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమై అమ్మవారికి 9 రోజులు కలశాలలో పూజలు అందుకున్న జలాలతో అవభృత స్నానం మరియు పంచామృత సుగంధ జలాభిషేకము మరియు ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో పట్నాల హరిప్రసాద్ శర్మ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శ్రీచంద్ర పాలెం దుర్గాలమ్మగా అలంకరించడం జరిగింది. నీరాజన మంత్ర పుష్పం ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకి కుంకుమ అలాగే పసుపు కొమ్ములు గాజులు ప్రసాదం ఏర్పాటు చేశాము. ఈ ప్రసాదంతో పాటు ఈరోజు ప్రముఖ క్రికెటర్ వేణుగోపాలరావు గారు హేమలత దంపతుల ఆర్థిక సహాయంతో ఈరోజు భక్తులకు లడ్డూ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేణుగోపాల్ గారు హేమలత గారు ఈరోజు అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దసరాలో ఆలయాన్ని పూలతో డెకరేషన్ చేయించిన వారు చంద్రంపాలెం వాస్తవులు కీర్తిశేషులు సామిరెడ్డి సత్యనారాయణ గారి కుమారులు సామిరెడ్డి శ్యామ్ గారు ఈ యొక్క ఆలయాన్ని ఎంత సుందరంగా తయారు చేయించారు. ఉత్సవాలు ఎంత దిగ్విజయంగా ఘనంగా జరిపించామంటే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇక్కడ మీడియా వారు, అలాగే జీవీఎంసీ సిబ్బంది ముఖ్యంగా వారు ఏదైతే ఈ ఆలయ పరిసర ప్రాంతాలను కూడా ప్రతిరోజు పరిశుభ్రంగా చేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఆ ద్వారా చేయించాం. గ్రామ పెద్దలు అందరూ కమిటీ అందరూ కలిసి ఆ తల్లి సహకరించింది. ఆ తల్లికి మంచి వైభోగంగా బాగా చేశారు అన్నీ. అదొకటి ఈ తల్లిని నమ్ముకునే వాళ్ళు ఎల్లవేళ్ళు ఎక్కడికి వెళ్ళే సరే వాళ్ళకి 3 పువ్వులు 6 కాయల్లో ఉంటుంది. వాళ్ళకి అంత జాగ్రత్తగా ఉంటుంది. ఈవేళ ఇద్దరు వెళ్తే రేపు 3 వస్తారు ఈ తల్లిని చూసి వెళ్తే. అంత జాగ్రత్తగా బాగా కాపాడుతుంది. అందువల్ల ఎక్కడ విశాఖపట్నం కానీ ఇలాగే మధురపాటు జిల్లాగా ఎంత మొత్తం జనం చాలా బాగా చూస్తారు. ఇక్కడ ఖాళీ లేకుండా అన్నదానాలు జరుగుతాయి, ప్రసాదాలు జరుగుతాయి. ఆ తల్లి దేవాల వాతావరణం బాగుంది. భోజనాలకు ఏ రోజుకి ఇబ్బంది లేదు. 3 రోజులు పెట్టాము, ఏ రోజుకి ఇబ్బంది లేదు. ప్రసాదాలు కూడా అలాగే తినేవాళ్ళకి ఓపుకుని తినేవాళ్ళకి తిన్న ప్రసాదాలే అలాగా రప్పించుకుంటుంది. అన్నీ ఈవేళ కుంకుమ పసుపులు అన్నీ పంచుతారు, అన్ని ప్యాకెట్లు చేశారు. చాలా బాగుంది. ఆ తల్లి దేవాలు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారికి ఈరోజు ఏదైతే 9 రోజులు పూజా కార్యక్రమాలు జరిగాయో ఆ పూజల తాలూకా కలశంలో ఉన్న జలాలతో ఈరోజు అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకాలు అలాగే ఆ కలశాభిషేకం అన్నీ కూడా జరిపించడం జరిగింది. అనంతరం ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు పివిజి అప్పారావు ఆధ్వర్యంలో ఈ చంద్రంపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు పిల్ల అప్పలకొండ గారి కుమారులు పిల్ల కోటేశ్వరరావు యామిని దంపతులు మరియు రామచంద్రరావు గారు, ఉమామహేశ్వరరావు గారు వారు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ఉన్నారు. వారి ఆర్థిక సహాయంతో ఈరోజు సుమారు 4,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు
ఈ దసరా మహోత్సవాలు మొదటి రోజు బావిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రథమ కలశ ఏర్పాటు చేశాము. అదేవిధంగా 29వ తారీఖున పిఎంపల్లం వాస్తువులు ఆనందరావు గారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిపించాము. అలాగే 2వ తారీఖున మా చంద్రంపాలెం వాస్తువులు పిల్ల పోతిరాజు బ్రదర్స్ వారి ధన సాయంతో 2వ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం జరిపించాము. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా అనేక మంది భక్తులు ఉదయం సాయంత్రం కూడా ఆలయంలో అమ్మవారికి ప్రసాదాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దసరా ఉత్సవాలు ఇంత దిగ్విజయంగా ఘనంగా జరిపించడానికి మా ఆలయ అర్చకులు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, మా చంద్రంపాలెం గ్రామ పెద్దలు, ఆలయానికి సంబంధించిన ముఖ్య సభ్యులు, ఈ విశాఖపట్నం మధురవాడ పరిసర ప్రాంతాల భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఉత్సవాలు ముగింపు చేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో విజిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వ నెల మెగా ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం ఈ రోజుల్లో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి చూడడానికి ఇబ్బందులు పడుతుంటారు. నిరుపేదల కుటుంబంలో ఉన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వారు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి మెగా ఉచిత వైద్య శిబిరం ఎంతో తోడ్పడుతుంది. మెడికల్ క్యాంపు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, ఇతర పరీక్షలు నిపుణులైన వైద్యులచే పరీక్షలు నిర్వహించబడతాయి. అలాగే ప్రతి నెల సరిపడు మందులు ఇవ్వడం జరుగుతుంది. గోపాల్ సింగ్ రూపమ్మ విశాఖ జిల్లా మధురవాడ శ్రీ శ్రీ లలితా శంకర్ సుబ్రహ్మణ్య అయ్యప్ప ఆంజనేయ నాగదేవత నవగ్రహ సమేత శ్రీ 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 విద్యా కళ్యాణ సంపత్ గణపతి దేవాలయ విద్యాశాఖ విశాఖ జిల్లా మధురవాడ సప్తగిరి కాలనీ క్రికెట్ స్టేడియం దగ్గర ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొప్పొప్పు కాశీరావు ఆధ్వర్యంలో ఆశ్వేశుధ ఏకాదశ గురువారం పార్వతీ పరమేశ్వర శాంతి కళ్యాణం, ఉద్వాసన, పూర్ణాహుతి అనంతరం తీర్థ ప్రసాద వితరణ మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సంరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు అమ్మవార్లని మేళతాళాలతో తిరువీధి ఊరేగింపు, తదనంతరం సాగర సంగమము నందు నిమజ్జన జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ చొక్కా శ్రీనివాసరావు, సిఐ రామకృష్ణ, ఎస్ఐ వెంకట్రావు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఈఎన్ఎస్ చంద్రారావు, ప్రధాన అర్చకులు గణవరపు లక్ష్మీనారాయణ ప్రసాద్, విజయ, అంబిక మరియు సూర్యనారాయణ, సౌమ్య దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లోక కళ్యాణం, శాంతి కళ్యాణం పార్టీ పరమేశ్వరులకు చేయించారు మా ధర్మకర్త గారు పప్ప కాశీరావు గారు. అలాగే అన్నదాన పూర్ణాహుతి అయింది, అన్నదాన కార్యక్రమం చేశాము. సర్వేజన సుఖినోభవంతో అనే ఉద్దేశంతో ఆయన చేశారు. కానీ ఇది జాతి మత కుల భేదం కానీ, పండిత పామర విచక్షణ కానీ, ధనవంతుడు పేదవాడు అనేటువంటి తారతమ్యం లేదు. దీనికి పార్టీలతో కొంత సంబంధం లేదు. ఆయన కేవలము పరమేశ్వరుడు, ఆ జగన్మాత ఆదిపరాశక్తి తాలూకా కరుణా కటాక్షల కోసమే ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందరూ శుభ్రంగా ఉన్న చేశారు. అమ్మవారి తాలూకా ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం జయప్రదమైంది. కాబట్టి అందరూ శుభ్రంగా ఉండాలని ఈ ఆలయ అర్చకుడిగా నేను కోరుకుంటున్నాను. మహాశివ కుటుంబం నేను స్థాపించి, నేను అనగా ప్రజలతో మమేకం అయ్యి, ఈ యొక్క దేవాలయం ప్రజలందరిదేని, నాది మాత్రం కాదు. కానీ సేవా కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడికి ఈ రోజుకి 14 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం నిర్మించి. ఇక భవిష్యత్తులో ఈ దేవాలయానికి మంచి అభివృద్ధిలో తీసుకురావడానికి ఒక 30 అడుగుల విగ్రహాన్ని నేను స్థాపించాలి శివపార్వతులని సంకల్పంతో ఉన్నాను. ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల వాళ్ళు చేయించుకుంటే వాళ్ళ ఇష్టం, నాదేమీ కాదు అది. అలాగే ప్రతి సంవత్సరం చండీ హోమంతో 10 రోజులు క్రతువు జరుగుతుంది. నిత్య హోమం ఎప్పుడు చల్లారకుండా హోమం జరుగుతుంది. ఈ నా దేవాలయం యొక్క ఆలోచన ఇప్పటికి నిన్నటికి పూర్తయింది. ఈ రోజుని అమ్మవారి కళ్యాణం జరిగింది అంగరంగ వైభవంగా. ప్రతి సంవత్సరం కూడా ఈ పార్వతీ పరమేశ్వర శాంతి కళ్యాణం, లోక కళ్యాణార్థం, దేశ సుభిక్షం కోసం నేను యోగం చేస్తాను, నేను దండం పెట్టుకుంటాను అది. అలాగే ఈ రోజుని పూర్ణాహుతి కార్యక్రమం
తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిపింది. అది ఏటా ఇదే పద్ధతిలో మా దేవాలయం మాత్రం చేస్తాం. మన దేవాలయం, మా దేవాలయం అది చేస్తాను. మా పంతులు గారు, మా బ్రహ్మగారు మిగతా కార్యక్రమం గురించి చెప్తాడు. పాడ్యం నుంచి అమ్మవారి తాలూకా దేవి శరణావర్తి మహోత్సవాలు ప్రారంభించాం. ప్రతిరోజు కూడా అమ్మవారి విగ్రహంతో పాటు ఏ రోజు ఆ రోజు ఏ అవతారం అయితే అవతారంతో అమ్మవారి మూర్తుల్ని, వారి తాలూకా విశిష్ట పూజల్ని, విశిష్ట అభిషేకాలు, చండీ హోమం జరుగుతుంది. ధర్మకర్త గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా సాయంకాలం కుంకుమ పూజలు చేస్తుంటాం. అలాగే ఇది నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ దేవాలయం తాలూకా విశిష్టత ఏంటంటే ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులతో ఉన్నా, కోరికలతో ఉన్నా, బాధలతో ఉన్నా కూడా ఆ శివ కుటుంబంలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు, లలితా భట్టారిక, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, ఆంజనేయ సమేత ఆ నవగ్రహాలు కూడా వారి తాలూకా కష్టాలు తీర్చి శుభాన్ని ప్రసరిస్తాయి. ఇవాళ నిన్న 10 దశమి రోజుని రాజరాజేశ్వరి అవతారంతో నిన్న కార్యక్రమం ముగిసింది. ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామంలో శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రుల విజయదశమి సందర్భంగా వెల్లంకి దుర్గమ్మ తల్లి గుడి దగ్గర అమ్మవారి 10 అవతారాలు కూడా గ్రాండ్ గా జరిపించడం జరిగింది. ఆలయ ధర్మకర్త శ్యామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సరస్వతీదేవి రోజు పూజ రోజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిన్నింటి వెంకటరమణ గారు, పిన్నింటి శైలజ సత్యవాణి గారు దంపతులు పాల్గొన్నారు. దీపారాధన రోజు మంగళవారం నాడు బీజేపీ కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పివివి ప్రసాదరావు పట్నాయక్ గారు, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కంచారపు శ్రీనివాసరావు దంపతులు, ఎంపీటీసీ సభ్యులు పడాల అప్పలనాయుడు గారు, పిన్నింటి కన్నయ్య గారి, తాటిశెట్టి రమేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంకి గ్రామ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు వెళ్ళి దీపం వెలిగించుకోండి, మీ పని ఇంకేం లేదు. చెప్పేసిన వాళ్ళే వెళ్ళాలి. అమ్మా దీపం గోత్రనామాలు చెప్పిన వాళ్ళే అక్కడికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి, వెలిగించుకోవాలి. గోత్రం బోయిల్ గోత్రోద్భవస్య శ్రీనివాసరాం దేశ్య కుమారీనాం దేశ్య ధర్మపత్ని సమతస్య సకుటుంబస్య బోయిల్ గోత్రోద్భవస్య. మీరు అలా కాల్ పెట్టికండి. ఎవరైతే గోత్రనామాలు చెప్పారో అక్కడికి వెళ్ళి దీపం వెలిగించుకోండి. ఎక్కడైనా వెలిగించవచ్చు, ఎక్కడైనా వెలిగించవచ్చు. మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడే, మరి అక్కడికే వెళ్ళి చేయాలని లేదు. కై ప్రభోత్రోద్భవస్య నరసింహరావు దేశ్య వెంకటకృష్ణ వేణీనాం దేశ్య ధర్మపత్ని సమతస్య సకుటుంబస్య. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండల పిన్నింటిపేట గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భవానీలు దేవి పాటలతో నృత్యం చేసి భక్తులను ఆకర్షించారు. చిన్నారులచే దేవి వేషాధారణను అందరినీ ఆకట్టుకుంది. మహిళలు కోలాటం ఊరేగింపు ఘనంగా జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. కొండవాలు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డులో కార్పొరేటర్ బోర్డు నరసింహ పాత్రుడు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాకతీయ కూడల నుంచి ప్రారంభమై సంజీవిగిరి కాలనీ సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేసి పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో పాటుపడ్డారని తెలిపారు. పథకాల అమలు వలస కలిగిన ప్రయోజనాన్ని లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్ దేముడు, జుత్తు లక్ష్మి మరియు అప్పారావు, వల్లభ, లక్ష్మి, కోటి, శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సచివాలయం సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం
గడప గడప కార్యక్రమంకి వెళ్తుండగా ఇది కొండవాళ్ళ ప్రాంతం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలు లబ్ధి పొందడం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేస్తుంటే ప్రతి ఒక్కరు ఆరతులతో స్వాగతం పలికి మరలా ఈ ప్రభుత్వానికే మేము ఓటేస్తామని చెప్పేసి వారే కంఠభంగా చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎంత కొండవారి ప్రాంతం అయినా నడవడానికి శక్తి ఇచ్చే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వంలో పనిచేసినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. కార్యక్రమం 103వ రోజున 65వ వార్డులో మరి వార్డు కార్పొరేటర్ నరసింహపాత్రి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గాజువాక ఇన్ఛార్జి రావణ్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదంగా జరుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు 4 మాసాల్లో గడప గడపకి అందించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందాయా లేదని పాంప్లెట్లో పొందుపరిచినటువంటి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా చదివి వినిపించినప్పుడు ఇవన్నీ మాకు అందాయి బాబు అని చెప్తున్నారు. ఎవరికన్నా రాలేకపోతే వాళ్ళకి కూడా మాకు రాలేదు బాబు అని చెప్తుంటే అన్ని డిపార్ట్మెంట్లు సచివాలయ సిబ్బంది అన్ని సెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా చెప్పి అవన్నీ కూడా నోట్ చేయించి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే ఇల్లు లేని వాళ్ళకల్లా ఇల్లు వచ్చే విధంగా చేయమని మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ నోట్ చేసుకొని ఇవన్నీ కూడా మరొకసారి ఎంక్వైరీ చేసి జెన్యూన్ అయిన వాళ్ళందరికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మరి మిగిలిపోకుండా అందజేస్తామని కూడా తెలియజేస్తున్నారు. జగన్ గారి ఆదేశాలు చూసా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి అని మేము కూడా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సొంత ఇంటి కళ అనేది 40-50 సంవత్సరాలు బట్టి ఇతర జిల్లాల నుంచి ఇతర మండలాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళకి గాజువాక నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియా వ్యవసాయం మీద గిట్టుబాటు కానటువంటి హరిలో మేము ఉండి పిల్లలు చదివించుకోలేక ఇంటికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చాం. చాలామంది ఎమ్మెల్యేలు ఈ 45 సంవత్సరాల్లో మా దగ్గరికి వచ్చి ఓట్లు వేయించుకున్నారు. అందరూ కూడా మాకు సొంత ఇంటి కాలం నెరవేర్చమని అడిగితే ఏ ఒక్కరు కూడా సొంత ఇంటి కాలం నెరవేర్చలేదు. అద్దెలు కట్టుకోలేక చాలా ఈతి బాధలకి గురి అయ్యేవాడి. ఎంచేతంటే మాకు వచ్చింది 15,000 రూపాయలు కాంట్రాక్టర్ జీతం వస్తే అందులో 5,000 రూపాయలు ఇంటి అద్దెకి పోతే, 5,000 పిల్లల చదువులు పోతే, ఇంకొక 5,000 రూపాయలు మరి ఈ మెడిసిన్స్కి అయ్యేది. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మా పిల్లల చదువులన్నీ కూడా మాకు రూపాయి మా చేతి తగలకుండా మొత్తం డబ్బంతా అయినా పెట్టుకొని ఎల్కేజీ నుంచి చెప్పి వరకు కూడా ఉచిత విద్య నేర్పిస్తున్నాడు. చదువులకు అయ్యే ఖర్చు మొత్తం అంతా అయినా భారిస్తున్నాడు కనుక ఆ భారం నుంచి మాకు విముక్తి. యంగ్ స్టార్ ఆధ్వర్యంలో కోటబొమ్మాలి పాత బస్టాండ్ దగ్గర 9 రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో నిత్యం పూజలు అందుకున్న మహిళలు ఎంతో ఇష్టమైన చీరను కోటబొమ్మాలి మాజీ సర్పంచ్ బోయిన గోవిందరాజులు శారద దంపతులు వేలపాడి గెలుచుకున్నారు. గెలుచుకున్న చీరను ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ సాయిరాం మాజీ సర్పంచ్ కుమారుడు సత్య శ్రీనివాసరావుకు అమ్మవారి సన్నిధిలో అందజేశారు. అలాగే అమ్మవారి మెడలో దండగా అలంకరించిన 10 రూపాయల 20 రూపాయల దండను సకల భక్తుల రామ్మూర్తి, సకల భక్తుల పెంటయ్య కుటుంబ సభ్యులు వేలం పాట పాడి గెలుచుకున్నారు. అమ్మవారి వెండి భరణను కొత్తపేటకు చెందిన పొట్నూరు మురళి 28,000కు పాడి గెలుచుకున్నారు. వేలం పాడి గెలుచుకున్న సభ్యులకు సత్య శ్రీనివాస్ సకల భక్తుల అనాథగుప్త అమ్మవారి సన్నిధిలో అందజేశారు. అనంతరం అమ్మవారిని డబ్బులు మేళాలతో ఊరేగించి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొట్టూరు మురళి గారు 16,000, డైరీ రామ్మూర్తి గారు 17,000,
కలిపండి అడిగి గణపతి కలిపండి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్లో గల శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో గురువారం బాబా పుణ్యతిథి సందర్భంగా శ్రీ సిటీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ దువ్వాడ శ్రీధర్ బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వేద పండితుల ధర్మపురి వాయునందన శర్మ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు కాగడ హారతి, 6 గంటల నుండి 10 గంటల వరకు సాయినాథుని క్షీరాభిషేకం, అనంతరం విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, విజయలక్ష్మి, దత్తాత్రేయ, జ్ఞాన సరస్వతి ప్రత్యేక పూజల అభిషేకాలు జరిగాయి. ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లక్ష్మీ గణపతి భజన బృందంచే భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2016 ఫిబ్రవరి 25వ తేదీ నుండి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది. మన జంట పట్టణాలలో ఏకంగా కరోనా కాలంలో కూడా దగ్గరుండి అన్నాన్ని ప్యాకింగ్ చేసి ఇచ్చినటువంటి సంస్థాన్ అంటే సద్గురు షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ పలాస శివాజీనగర్ ఆలయ ధర్మకర్త బాబా గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం బాబాది జరుపుతూ, ఇవే కాకుండా ఎవరైనా దగ్గరికి వచ్చి నాకు ఈరోజు ఈ కష్టంలో ఉన్నాను అనంటే అతనికి తనకు జేబులో ఎంత ఉందో అది అలా తీసి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తి ద్వారా బాబా ఇక్కడ సేవల్ని పొందుతున్నారు. ఆ సేవలలో భాగంగానే నేడు ఈ అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పర్వదినం కూడా ఇక్కడ జరుపుకుంటూ బాబా ఆనంద ఐశ్వర్యాలను అందిస్తూ ఈ చుట్టుప్రక్కల సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి కష్టం లేకుండా ఆపుతున్నారు. ఉదాహరణ నిన్నటి వర్షం పడుతుంది, కార్యక్రమం ఏమవుతుందా అని అంటే ఆయన ఒకటే అన్నారు, అన్నయ్య ఇది నా కార్యక్రమం కాదు, ఆ తండ్రి నా చేత చేయిస్తున్నాడు, రేపు భోజనాల టైంకి ఎండెక్కుతుంది చూడండి, ఖచ్చితంగాను అందరూ భోజనాలు చేసి ఆనందంగా ఉంటారు బాబా ప్రసాదం. ఆ రకంగా ఈరోజు 3000 మందికి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశాం. కనుక ఈ రకంగా నిరంతరం కూడా అన్నదానం, బాబానామ సంకీర్తనం, హారతులు, అలాగే నిత్య అర్చనలు, అభిషేకాలు. బాబావారు మహాసమాధి చెందినటువంటి రోజు విజయదశమి, తత్కాల ఏకాదశి రెండింటికి మధ్యలో 2:12 ఆయన మహాసమాధిలోకి వెళ్ళారు. ఆ విజయదశమి ఆశ్వీజ మాసం అత్యంత అమ్మకి ఇష్టమైనటువంటి మాసం. ఆశ్వీజం తర్వాత వచ్చేటటువంటి మార్గశీర్షం తీసుకుంటే మనకి ఉత్తమోత్తమైన మార్గాన్ని చూపించేటటువంటి, త్రోవను చూపించేటటువంటి, కైవల్యాన్ని చేర్చేటటువంటిది విష్ణుమూర్తి యొక్క హృదయ నివాసమైనటువంటి మహాలక్ష్మితో కూడుకున్నటువంటిది మార్గశీర్ష మాసం. ఆ రెండింటికి మధ్యలో వచ్చినటువంటిదే ఈ ఏకాదశి. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతి అయినటువంటిది. అలాగా ఇటు అమ్మకు లక్ష్మీదేవికి, అటు అమ్మకు పరాశక్తికి మధ్యగా ఈ పరాశక్తి యొక్క అంశతో పుట్టినటువంటి, అవధులు లేనటువంటి, అనంతమైనటువంటి గుణములు కలిగినటువంటి ఆ సద్గురుడు సమాధి చెందాడు. ఆయన సమాధి చెందడానికి కూడా కారణం ఉంది. ఏంటి అని అంటే తనకి భిక్షనిచ్చినటువంటి బాయాజాబాయమ్మ యొక్క కుమారునికు ప్రాణాన్ని నిలబెట్టడానికి గాను ఆయన ఈ రోజున
మహాసమాధి చెందారు. అంటే పరుల కోసమే దేహం కానీ మన కోసం దేహం కాదు. దేవాలయ ప్రోక్తో వినియోగిస్తామో అదే నిజమైనటువంటి దేవాలయము. అంతేగాని దేవాలయం అని అనగానే దీపాలు పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు పెట్టడానికి కానీ వీటన్నిటితో కూడుకున్న ప్రసాదం అనంటే భగవంతుడి అనుగ్రహం, అలాగే దీపం అనంటే ఆత్మజ్యోతి. ఈ రెండు మనలో వెలిగినప్పుడు మాత్రమే మనం ఆత్మజ్యోతి వెలిగి పరుల కోసం దేహాన్ని వినియోగించినప్పుడు కులము, మతము, స్త్రీ, పురుష, పండిత, పామర, బాల, వృద్ధ అనే భేదం లేకుండా అతీతంగా మెలిగినప్పుడు మాత్రమే అదే నిజమైనటువంటి సద్గురు లక్షణం. అంతేగాని కులాలను ప్రోత్సహించడం కానీ మతాలను ప్రోత్సహించడం కానీ చెయ్యరాదు అని బాబా ఆ రోజే చెప్పారు. ఒకరోజు బాబా దగ్గరికి బాండి అబ్దుల్లా అన్నతను, బాబా ఈ హిందువుని నేను మహమ్మదీనుగా మార్చాను అని అంటే, వాడు నువ్వు మార్చావు అని అడిగారు బాబా. అంటే వాళ్ళ అబ్బానంటే తండ్రికి తండ్రి తాత 3 తరాలు అనంటే ముక్కోటి దేవతల్ని నువ్వు మార్చగలవా? నువ్వు ఊహించినది నిజమైనటువంటిది కాదు. ఆత్మశుద్ధి కావాలి. అంతేగాని ప్రధానమైనటువంటి ఆలోచనలు విరమించుకోండి అని ఆ రోజునే బాబా చెప్పారు. అందుకే ఆయన మహనీయుడు, సద్గురువు. కనుకనే ఈ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వేకువజాము నుంచి ఆలయంలో అమ్మవారి కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు, మహిళలు, వాహనదారులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కాటమ్మ తల్లి ప్రసిద్ధికెక్కింది. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించి భక్తులు మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా నూతన వాహనములు కొన్నవారు అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తుంటారు. ఆలయం భక్తులతో కెక్కిరిసింది. రైతులు దసరాకు పత్తిరి కొమ్ములు అమ్మవారికి ఆలయానికి తీసుకువెళ్లి పూజలు చేసి అనంతరం తమ పొలాలు వేసినట్లయితే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం. జేఎల్ టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. అలాగే గ్రామ ప్రజలకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ ఏడాది విజయవంతంగా విజయదశమి కాటమ్మ తల్లి ఆశీస్సులతో, సీతమ్మ తల్లి ఆశీస్సులతో విజయవంతంగా గ్రామంలో విజయదశమి ఉత్సవాలు చేయటం జరిగింది. మరి ఈ ప్రాంతానికి కొలువగాంచినటువంటి తల్లి కాటమ్మ తల్లి ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి చేరి మొక్కులు చెల్లించటము, వేటలు వేసి ప్రతి వాహనాలు ఇక్కడికి తెచ్చి పూజలు జరిపించడం ప్రతి ఏడాది ఆనవాయితీ. అమ్మకి నమ్ముకున్నోళ్ళు అందరూ సుఖంగా ఉండాలని, అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరికి కలగాలని, అలాగే పంటలు చక్కగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని అమ్మకి వచ్చి వేడుకుంటుంటారు. అదేవిధంగా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని, అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాజువాక పాతకర్ణపానిపాలెంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటు జిల్లా ఇన్ఛార్జి కోడూరు లక్ష్మీనారాయణ, గౌరవ అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి పివిఎన్ మాధవ్ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. చదువుకున్న యువతలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. యువత దేశానికి వెన్నుముక అన్నారు. నమ్మకాన్ని మనం కలిగించలేని మూలంగా మనల్ని ఆదరించుకునేటువంటి ఒక ఇబ్బంది అవుతూ ఉంది. ఇది లిమిటెడ్ క్వార్టర్స్ కనుక మనం పర్టికులర్గా వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసుకుని ఎన్ని కలిసే అవకాశం ఉంది కనుక దీంట్లో కనుక మన పెర్ఫార్మెన్స్ కనుక చూపిస్తే ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతాం. కొత్తగా భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా నిలుపుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించినప్పుడు వారికి ఉన్నటువంటి అభిప్రాయం
కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకు మనం ఇప్పుడు ఎన్రోల్మెంట్ కోసం వెళ్ళాలంటే ఎన్నికల ప్రక్రియలో ఎప్పుడు చేయవలసినటువంటి పని అప్పుడు చేయాలి. మనం 7వ తారీఖు లోపల చేయవలసిన పనిని అశ్రద్ధ చేసి 7వ తేదీ తర్వాత మనం దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఫలితం రాదు. ఒక పంట పండించేటప్పుడు పంట ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో నాకంటే ఎక్కువ అనుభవం అయితే ఇక్కడంతా కూడా కూర్చున్నాను. గతంలో నేను ఈ ఎన్రోల్మెంట్లో పెద్దగా పార్టిసిపేట్ చేసినటువంటి మనుషులు అంతేత మీ అనుభవాలే మాట్లాడేది పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. దాని నుంచి ఇప్పుడు ఏదైనా మార్పు చేసుకుని వెళ్ళవలసి ఉంటే అది కూడా మీ డిస్కషన్స్లో చెప్పారు. ఇంకా చేయవలసి ఉంటే కూడా మనం చేసుకునేటువంటి ప్రయత్నించాలి. ఒక విషయం మాత్రం నేను చెప్తాను. గతంలో మన మాధవ్ గారు పోటీ చేసినప్పుడు రేపు ఎన్నికల్లో మనం పోటీ చేసేదానికి ఆర్గనైజేషన్ పరంగా మనం అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఆర్గనైజేషన్ పరంగా సిస్టమేటిక్గా ఉన్నామనేటువంటిది నా అభిప్రాయం. ఆ ఎన్నికల్లో నేను భీమిలి అసెంబ్లీలో భీమిలి హెడ్ క్వార్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు ఆ భీమిలిలో భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఉన్న భీమిలిలో భారతీయ జనతా పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. నేను ప్రత్యక్షంగా చూసి అలా ఎవరో మాట్లాడుతున్నారండి, ఫోన్ మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్రేజ్, ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి క్రేజ్, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్రేజ్, ఈ రెండు చూసుకున్నప్పుడు కూడా చాలా వ్యత్యాసం ఉన్నటువంటి విషయం మనం అర్థం చేస్తాం. అప్పుడు మనకి ఒకసారి చూద్దాము భారతీయ జనతా పార్టీని ఓటేసినటువంటి సందర్భం 14లో 19లో పాజిటివ్ ఓటు. భారతీయ జనతా పార్టీ చాలా బాగా పనిచేస్తుంది, అందు గురించి భారతీయ జనతా పార్టీని నెగ్గిద్దామని చెప్పి పాజిటివ్ ఓటుతో మనం నెగ్గిస్తే 19 ఎన్నికల్లో మనం ఓటేసిన దానికంటే కూడా 19 ఎన్నికల తర్వాత మనం చేసినటువంటి కరోనాలో చేసినటువంటి కార్యక్రమాలు అవి ఏవైతే ఉన్నాయో ఇవి మరింత ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రగామిగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని ఎడ్యుకేట్ అందరూ కూడా గమనించారు. చాలా రూట్ లెవెల్లో ఉన్నటువంటి విలేజ్లో తెలియకపోవచ్చు కానీ ఎడ్యుకేటెడ్స్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో మన దేశానికి ఏ స్థానం మనం ఓటర్ ఎవరిని అడిగినా సరే ఊరు అడిగితే మాధవ్ గారికి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే నాకు బాధ్యత చెప్పిన తర్వాత 172 మందిని ఇప్పటికి నేను ఎన్రోల్ చేశాను. గతంలో 997 మందికి బీఎస్పీ బూత్కి మేము బాటా సింగ్ గారు అందరూ కూడా 450 మంది నేను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్ళాం. మా మిసెస్ నేను మా అబ్బాయి అందరూ కూడా ఏజెంట్గా పనిచేస్తాం. శేషప్రసాద్ గారు, పోలీశంకర్రావు గారు, అలాగే పిల్లయ్య గారు, నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మన అప్పలరాజు గారు, అలాగే మన అందరం కూడా ఇక్కడ ఉన్నారు, రన్నారావు గారు, వరి సత్యనారాయణ గారు అయితే డోర్ టు డోర్ వ్యక్తి ప్రతి స్టెప్ మెట్టెక్కి పాపం ఆయన ప్రతి ఫ్లోర్లో కూడా నాగేశ్వరరావు గారు దగ్గర తీసుకెళ్తే పిల్లయ్య గారు, మన ఇంద్రసేనారెడ్డి గారు, బాలాజీ గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ఇక్కడ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. భువనేశ్వర్ గారు, రాములు గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తాం. శ్రీరామూర్తి గారు అలాగే మనం గత కొన్ని రోజులుగా మనం విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరికీ దానికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పూర్వపాట గాజువాకలో అనేక సమావేశాలు పెట్టి ప్రతి వార్డులో కూడా ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేసి కేఎన్ఆర్ గారు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహించారు. అలాగే మన నాయకులందరూ కూడా మేము గాజువాక ఎలా తప్పకుండా అక్కడ అనేక మంది ప్రతి స్వీట్ కార్నర్ మీటింగ్లో కూడా మనకి చాలామంది ప్రజలు అక్కడ వినడానికి ఇష్టంగా ఉన్నారు అని నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి ఇంకొక 1.5 సంవత్సరంలో మనకి జనరల్ అసెంబ్లీ కూడా దగ్గరలో ఉంది.
అయితే ముందుగానే మనం ఎన్నికలకి సమాయత్తం అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే ఇప్పుడు శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నాయో ఇది మనకి రానున్న ఎన్నికలకు కూడా చాలా ఉపయోగపడే ఎన్నిక. ఎందువల్లంటే ఈ ఎన్నికలో మనం ఒక విభిన్న పద్ధతిలో మనం కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మరి గతంలో 2017లో ఇక్కడ ఉన్న చాలామంది ఆ రోజు కూడా మన ఎన్నికల్లో పాల్గొన్నారు. అనకాపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బీవీ వెంకట సత్యవతి పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో స్టాఫ్, నర్సులని, టెక్నీషియన్, ఇతర సిబ్బందిని త్వరలోనే నియమిస్తానని తెలిపారు. 32 కోట్లతో కొత్తూరు నుండి కేబీ రోడ్డుకు శంకుస్థాపన ఇప్పటికే చేయడం జరిగిందని తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే పూర్తి స్థాయిలో రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. విభాగాలకు సంబంధించినటువంటివి అన్ని కూడా మెడిసిన్ అన్ని కూడా తీసుకుంటారు. డెఫినెట్గా సంబంధించినటువంటి పరిష్కారం ఏ రకంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఆ స్థాయిలో తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అనేక అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి మేజర్ ఇష్యూ ఏదైనా ఉందంటే ఒకటి హాస్పిటల్కి సంబంధించినటువంటిది. దానికి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని నియమించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి వినరించిన వెంటనే వాటిని పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే 100% అక్కడ ఎంత అయితే డాక్టర్స్ కానీ లేదా స్టాఫ్ నర్సెస్ కానీ లేదా సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి విషయాన్ని కూడా అతి త్వరలో తీసుకుంటామనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు రెండవ ప్రధానమైనటువంటి అంశం రోడ్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రహదారులకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడక్కడ ప్యాచెస్ ఒకటి మన కొత్తూరు జంక్షన్ నుంచి కేవీ రోడ్ ఏదైతే ఉందో ఇప్పటికే 32 కోట్ల రూపాయలతో అది శాంక్షన్ అయింది. దాని శంకుస్థాపన కూడా చేశాం. ఈ మధ్యకాలంలో దాదాపు 15 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా క్యాప్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణం జరుగుతుంది. రెండోది సుందరపేటకి సంబంధించినటువంటి జగన్మోహన్ నుంచి సుందరపేట జంక్షన్ వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా అది హైవే నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో మేజర్ యూసేజ్ అంతా కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రమంలో కొంత ఇబ్బంది ఉంది. రెండోది కంటిన్యూస్ రైన్స్ కూడా ఉన్నాయి. వర్షాలు తగ్గిన మరుక్షణం దాన్ని సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ప్రధానమైనటువంటి హైవే కంప్లీట్ అయిన తర్వాత 16 కోట్ల రూపాయలతో జలగల్మందం జంక్షన్ నుంచి మళ్ళీ శంకరంకి ఏదైతే ఇంటర్నల్ రోడ్డు మన అనకాపల్లి శంకరవాడి మీద నుంచి నేషనల్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళేటువంటి దానికి 16 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ద్వారా దాన్ని కూడా నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో దాంతోపాటు అక్కడక్కడ దర్జీనగర్లో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఫోటోలు పెట్టి ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. కృతజ్ఞతలు. అవన్నీ కూడా ఏదన్నా వర్షం తగ్గితే కానీ బీటీ రోడ్స్ మెయింటెనెన్స్ అనేటువంటిది చేసేటువంటి దానికి అవకాశం ఉండదు. దయచేసి 2 రోజులు ఇబ్బంది ఉంటుంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదో జస్ట్ క్యాజువల్గా ఒక పథకం పెట్టేమో అది వెళ్తుంది అనేది కాకుండా దాని మీద చక్కటి పర్యవేక్షణతో ఆయన ప్రజలకు అందాలని ఒక సుపరిపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి మిడ్ డే మీల్లో కూడా మనం చూసాము. డాక్టర్గా నాకు తెలిసి దాని వాల్యూ ఏదో ఒక మెనూ కాకుండా ఏ రోజు ఏ మెనూ పిల్లలకి ఒకటి అది ఇష్టంగా ఉండాలి, పౌష్టికాహారం అందించేలాగా ఉండాలి అన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఒక రూట్ లెవెల్లో ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మనందరం కూడా సాచ్యురేషన్ మోడ్లో మనకి పథకాలు ఏ రకంగా అందుతున్నాయో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అభివృద్ధి కూడా అలాగనే 100% ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో 100% కూడా అమలయ్యేలాగా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీలకు అతీతంగా సమన్వయంగా కూడా ముందుకు వెళ్ళాలని మీకు మా సంపూర్ణ సహకారం వెళ్ళవేళ గౌరవ స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, ఎంపీ గారు, వేదిక మీద ఉన్న మరి వైస్ చైర్మన్ గారు అందరి సహకారంతో ఖచ్చితంగా మన మండలాన్ని 100% కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి 2 విషయాలు చెప్పారు రోడ్స్ గురించి. తప్పనిసరిగా మరి మీకంటే ముందుగా మేము కూడా వెళుతూ ఉంటాం కాబట్టి ఆ విషయం మీద అయితే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది.
ఒకటి వర్షం కారణమైతే, రెండవది కంప్లీషన్ స్టేజ్కి వచ్చే నేషనల్ హైవేస్. ఇటు మనకి రాజమండ్రి వైపు మనకి ఈ నేషనల్ హైవే అచ్యుతాపురం రోడ్డు కూడా మనకి జంక్షన్, అటువైపు అనకాపల్లి ఆనందపురం, ఇటు ఫ్లైఓవర్ సంబంధించింది, అటు నేషనల్ హైవే సంబంధించింది. రెండు కూడా పూర్తిగా వస్తున్న తరుణంలో వాళ్ళు మనకి ఆ జంక్షన్ దగ్గర రోడ్స్ వేస్తారని మాట ఇవ్వడం జరిగింది. మనకి సూకరమట్ట జంక్షన్ నుంచి శంకరం వెళ్లే రోడ్డు నేషనల్ హైవే పీడీ గారితో ఆల్రెడీ మాట్లాడాము. మేడం గారు అది పూర్తిగా వస్తుంది, 1-2 నెలల్లో మనం పూర్తి చేసి గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారిని కూడా పిలిచి దాన్ని మనం ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్నాము. ముందే రోడ్డు వేస్తే మరి మళ్ళీ మేమే హెవీ వెహికల్స్ వెళ్ళటం వల్ల మరి పాడైతే మళ్ళీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులతో సాధ్యమని నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం 3 రాజధానులకు మద్దతుగా నాతవరం మండలంలో గలపి జగ్గంపేట గ్రామం నుండి తాండవ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వికేంద్రీకరణ భావనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలయ్యేందుకు అవకాశం లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణతోనే సాధ్యమని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కసింకోట మండలం గొబ్బూరు గ్రామంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం పాల్గొని లబ్ధిదారులకు హక్కు పత్రాలను అందజేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసే సంగతి తెలిసిందే. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి అడుగడుగున విశేష స్పందన లభించింది. గొబ్బూరు గ్రామానికి చేరుకున్న అమర్నాథ్ అక్కడి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక ఒక పక్క సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తూనే వారి బాగోగులను, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారులను పిలిచి సత్వర పరిష్కారానికి చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. తీసుకోండమ్మా, 2 నిమిషాలు. అమరనాథ్ గారి నాయకత్వం, అమరనాథ్ గారి నాయకత్వం, జై గుడివాడ. తీస్తామా కాకినాడ జిల్లా పిఠాపురం కూరగాయల మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రులు పురస్కరించుకొని నవరాత్రుల చివరి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను తీసేశారు. అనంతరం శాసనసభ్యులు పెండెం దొరబాబు, చైర్మన్ గండేపల్లి బాబీ, వార్డ్ కౌన్సిలర్ల కమిటీ సభ్యులు పూలమాలలు వేసి సాల్వా కప్పి మెమంటోను సత్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. శ్రీ మహాకాళిక సమయే ఓం హ్రీం శ్రీం హిరూపాయ నమః, ఓం హ్రీం శ్రీం సుదోషితాయ నమః, ఓం హ్రీం శ్రీం సర్వధనవంజితాయ నమః, ఓం హ్రీం శ్రీం కామాక్షే నమః, ఓం హ్రీం కల్పాయ నమః, ఓం హ్రీం శ్రీం కరాయ నమః, ఓం హ్రీం శ్రీం కృష్ణలింగాయ నమః, ఓం హ్రీం శ్రీం దుర్గా పరాదేవికి. అలా ఇచ్చింది. సర్వోద్రంసు లోకా సమస్త సుఖినో భవంతు, విశ్వస్య కళ్యాణమస్తు, దేవదేవస్య అనంత భోగోస్తు, ప్రాణాత్మ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. అమ్మవారి పూజా కార్యక్రమాలే కాకుండా వివిధ కార్యక్రమాల ద్వారా ఈ మార్కెట్లో అనాదిగా ఎక్కడి నుంచి చేస్తున్నాం. మేము కానీ మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు అందరూ కలిసి రావడం,
ఏదైతే ఈ మార్కెట్ మంచి స్థలం ఉంది, పిఠాపురానికి మంచి సెంటర్లో ఉంది, దీన్ని ఆధునిక చేయడానికి మేము ఉన్నాము. కానీ అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుస్తున్నా, మీ వ్యాపారాలు బాగా జరగడం కోసమే ఈ యొక్క అభివృద్ధి దాని మీద పట్టణ అందరినీ కూడా నేను పేరుగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా రాజకీయ కోణంలోంచి ఎప్పుడు ఆలోచన చేయొచ్చు. ఏదైనా సరే ఒక మంచి చెయ్యాలి అంటే అందరూ కలిసి రావాలి. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం చింతలపూడి గ్రామ సచివాలయం పరిధిలో చింతలపూడి పంచాయతీ, చింతలపూడి వంతువానిపల్లెం, కొత్తూరు, బోడిగరువు, నేరెళ్లపూడి, కోరాడ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మరియు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు బూడి ముత్యాల నాయుడు, విశాఖపట్నం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరియు కె కోటపాడు జెడ్పీటీసీ శ్రీమతి ఈర్లే అనురాధ, దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు కిలపర్తి రాజేశ్వరి, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి ఇచ్చామా? 5 వరుస పడుతుంది. అమ్మఒడి 2 సంవత్సరాలు వచ్చింది, చనిపోయింది. కారణం పిల్లలు చదువుతారు, మా పిల్ల చదువులోనే ఉంటుంది, అందుచేత వాటి తక్కువనే వచ్చింది. ఆదంటే మరి అక్కడ తీసుకు అజయమర్ స్కూల్ ఇచ్చారండి. చింతలపూడి లేట్ వెళ్తే మా పిల్లలు ఆపరించుకోవడం ఏంటి అలా చూసుకుంటుందా? అది మాట్లాడతాను. 5 వరుస వచ్చిందా? అమ్మఒడి వచ్చిందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో అన్న సత్వరంలో పాల్గొన్న 5,000 మంది భక్తులు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో విజిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వ నెల మెగా ఉచిత వైద్య శిబిరం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన దాతలు. అశ్వీశుద్ధ ఏకాదశి గురువారం పార్వతీ పరమేశ్వర శాంతి కళ్యాణం పూర్ణాహుతి అనంతరం తీర్థ ప్రసాద వితరణ. కొండవాలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో హామీనిచ్చిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.